ఇక హైదరాబాద్ బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి వద్ద గొడవ సద్దుమణిగింది. జరిగిన విషయాలన్నీ కూడా నిరసనకారులు కలెక్టర్కు వివరించారు. అలాగే సమస్యను పరిష్కరించాలంటూ కూడా వినతి పత్రాన్ని అందజేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఈ సమస్యను 4 రోజుల్లో పరిష్కరిస్తారని కలెక్టర్ హామీ ఇవ్వడంతో గొడవైతే సద్దుమణిగింది. కలెక్టర్ ఇచ్చిన మాటతో బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందూ సంఘాలు నిరసనను విరమించుకున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం బోనం సమర్పించేందుకు భక్తులు పెద్దమ్మ గుడికి వెళ్లారు. తొలగించిన గుడి వద్ద బోనాన్ని సమర్పించారు భక్తులు. ఇది గమనించిన పోలీసులు భక్తులను ఎక్కడికక్కడ ఆపేశారు. అంతేకాదు కూల్చిన గుడిని మళ్లీ నిర్మించాలి అంటూ భక్తులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కలెక్టర్ కల్పించుకోవడంతో పెద్దమ్మ గుడి వద్ద గొడవైతే సద్దుమణిగింది. మసీదులు కూల్చలేని మీరు గుడులు కూల్చే అధికారం మీకు లేదు. గవర్నమెంట్ స్థలాల్లో మసీదులు, చర్చిలు అవి కూల్చి మా గుడి వరకు రండి అంటే అప్పుడే రావాలి. పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి. ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి, కోర్టులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఇకపైన బాల్ ఇన్